బాబాయ్ బాబాయ్ ఇక్కడ చూడు, నాకు ఐఫోన్ దొరికింది. ఇది ఇంకా ఓపెన్ కూడా చేయలేదు కదరా? హా బాబాయ్, ఆ ఫోన్ ₹1,00,000 ఉంటుంది. అన్నా ఆ ఫోన్ ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే పెట్టయిపో. నాకేం తెలుసు ఎవరితో, నాకు అక్కడ దొరికింది. అయితే పోయి పోలీసు వాళ్ళకి చెప్తాం కదా. అన్నా నేను డెలివరీ బాయ్ అన్న, నా ఆర్డర్ ఎక్కడో పడిపోయిందన్న. ట్రాక్ చేస్తుంటే ఇక్కడే చూపిస్తుందన్న. మీతో ఏమన్నా ఉందా అన్న? మా దగ్గర ఎందుకు ఉంటుందన్నా, మా దగ్గర ఏంది లేదు. నేను పని చేసుకొని బతికేవాడినన్న, అది మిస్ అయితే నా సొంత డబ్బులు ₹1,00,000 కట్టాలన్నా. నానా పిల్లోళ్ళు మంచి పని చేస్తే ఆనందించాలి, చెడ్డ పని చేస్తే కొట్టాలి నాన్న. ఇలా సపోర్ట్ చేయకూడదు. ఈ రోజు మనకు వచ్చిందంటే రేపు ఎక్కడో చోట వెళ్ళిపోతుందన్న. రే ఇచ్చేపో. చాలా థ్యాంక్స్ అన్నా. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. రేపు ఎలా చేయాలబ్బా? రేపు పొలంలో పనికి ఒక్కరు ఎక్కువ వచ్చిన పని తొందరగా అయిపోతుంది. రే అమీన్, చెప్పండి బాబాయ్. ఇలా రారా. ఒక 5 నిమిషాలు బాబాయ్, స్కూల్ నుంచి ఇప్పుడు వచ్చా కదా, అందరికి పాలు పూసేసి వస్తా. అది కాదురా, వీడికి చెప్తాను వద్దా? మరి ఇంకేం బాబాయ్ చెప్పండి. రేపు నువ్వు మన పొలంలో పనికి రారా. లేదు నాన్న, రేపటి నుంచి మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. రే భీమ్, నువ్వు మూసుకొని ఉండు. బాబాయ్ ఇది ఒక్కసారి రాలేను బాబాయ్, కావాలంటే ఎగ్జామ్స్ అయిపోయినాక వస్తా. రే రేపు నువ్వు పొలంలో పనికి వస్తే ఇంట్లో ఉండు, లేదంటే ఉండద్దు. నాన్న నేను వస్తాలే రేపు పొలం పనికి. నువ్వు కష్టపడకూడదనే కదరా నిన్నంత మంచి స్కూల్లో చదివిస్తుండేది. అదే పెద్ద నాన్న ఉంటే ఎంత బాగా చూసుకుంటా, ఎక్కడ పంపించకుండా. సారీరా, నువ్వు స్కూల్కి వెళ్ళు నాన్న, నేనే చాలా తప్పుగా ఆలోచించా. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. ఇట్రాండ్రా. హా నేను వస్తున్నా. రే నువ్వు కూడా రారా. హా బాబాయ్ వస్తున్నాను. చెప్పు బాబాయ్. నేను టౌన్ పోతున్నా, మీకు ఏమేం కావాలో చెప్పండి రా, తీసుకొని వస్తా. నాకు పెద్ద కార్లు జీపులు తెచ్చినా. బాబాయ్ కడగల్లో వద్దా? నీకేం కావాలో చెప్పురా. బాబాయ్ నాకు కొన్ని పుస్తకాలు దాని బాబాయ్ చాలు. అయ్యో నాతో డబ్బులు లేవు కదరా. నీ మెల్లో చైన్ ఉంది కదా, అది ఇస్తావా? నేను మరీ నీకు కొత్తది కొనిస్తా. నాన్న అది పెద్ద నాన్న అన్నకి ఇచ్చింది కదా. రే నువ్వు నోరు మూసుకొని రా. రే నువ్వు ఇస్తావా ఇయ్యవా? బాబాయ్ ఇది మా నాన్న గుర్తుగా పెట్టుకున్నా బాబాయ్. నాన్న మీకు కావాల్సిన డబ్బులే కదా, నేను ఇస్తా, తీసుకోండి నాన్న. ఈ డబ్బులతో ఫుల్గా తాగొచ్చు. మత్తు వ్యసనంలో పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. చెప్పండి అన్నా, బాగున్నారా? బాగున్నాం సుబ్బు, పిల్లలంతా ఎలా ఉన్నారు? బాగున్నారన్నా. అవును, మీ అన్న కొడుకుని బాగా చూసుకుంటున్నావంట. అలానే చూసుకో, మీ అన్న మీకోసం అప్పట్లో ఎంతో చేశాడు. అన్నా వాడిని కూడా నా కొడుకుతో సమానంగానే చూసుకుంటున్నా. సరే సుబ్బు, ఒక వారంలో మా అన్న పెళ్లి, తప్పకుండా మీరందరూ రావాలి. తప్పకుండా వస్తామన్నా. భీమ్ నువ్వు నేను మాత్రమే వెళ్తున్నాం పెళ్లికి. మరి ఆమె నాన్న. ఆమెన్కి మంచి బట్టలే లేవు, వీడక్కడికి వస్తే పోయేది నా పరువే. మరి అన్నకి కొత్త డ్రెస్ కొన్నాం పద నాన్న. ఏం అవసరం లేదు, నువ్వు నేను మాత్రమే వెళ్తున్నాం. సారీ అన్న, నాన్నకి ఒప్పిలేకపోయాను. నాకు ఇవన్నీ అలవాటు లేరా, మీరు జాగ్రత్తగా వెళ్ళిరా అండి. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. అమ్మా వీనికి పాము కాటేసిందేమో, పోతే పోనీలే, పీడ పోయింది. ఇదే అన్న మా ఇంట్లో. ఏంటన్నా మీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? పిల్లోని పట్టించుకోరా? మా బాబాయ్ కూడా అదే అన్న కావాల్సిండేది. ఎన్ని రోజుల నుంచో నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. పిల్లోని నాకంతా చెప్పాడన్నా. ఇదిగో తీసుకో ఆస్తి పత్రాలు, ఆస్తి మొత్తం నీ కొడుకు మీదే రాసిచ్చాడు. నాకు ఆస్తి అవసరం లేదు బాబాయ్, నాకు కావాల్సింది మంచి కుటుంబం. ఇప్పుడు నుంచైనా నన్ను నీ కొడుకులాగా చూడు బాబాయ్. ఈ వీడియో నచ్చిందే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. ఏంటి బాబా ఇలా వచ్చావు? ఊరికే వచ్చారా? రే అమీన్, ఏంట్రా పని చేస్తున్నావు? నువ్వు కానీ చదువుకోవచ్చు కదా. నీకు తెలుదా మామ, అన్న స్కూల్ కి రాడు. మరి ఏం చేస్తారా వాడు? ఇంట్లో పనులంటే అన్నే కదా చేసేది. రే అమీన్, ఏంటి ఆమెను చదువుకోలేదా? చదువుతున్నాడు కదా. నువ్వు అబద్ధం చెప్పొచ్చు, కానీ పిల్లోడు అబద్ధం చెప్పడు కదా. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు అడిగినాం కదా.
బాగా చూసుకునేవనైతే తీసుకోమని వెళ్ళు, లేదా మేమే చూసుకుంటామని చెప్పాం కదా. అది ఏం చెప్పాలో అర్థం కావడం లేదా? లేదా ఆస్తి కోసం చూసుకుంటా అన్నావా? అవునరా, ఆస్తి కోసమే పిలుచుకున్నా, లేకపోతే వాడినోడు సాకేది. ఆస్తి కోసం పిల్లోని ఇబ్బంది పెడుతున్నావా? ఫు, నువ్వు సోమవారం కోర్టుకి రారా, అక్కడ తెలుస్తా నీ కథ. ఈ వీడియో నచ్చిందే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి.